సామెత అది. ఎళ్ళు నువ్వు ఇంకా ఎట్టగాడు చేసేటప్పుడు పోవయ్యా, ఓ వీరుడుగా అన్నా పోతావు. చావు అనివార్యమైనప్పుడు అవతలని చంపిపో అనేది రూలు. యుద్ధం అనివార్యమైనప్పుడు చావడానికి సిద్ధపడాలా. లేదు యుద్ధం నుంచి పారిపో, రాజకీయాలు వదిలేసి ఇంట్లో పడుకో, అది బెటర్ కదా. కానీ స్పెషల్గా ఓకే ఇంతకుముందు కూడా ఆంక్షలు ఉన్నాయి లేదని, కానీ వాటితో పోల్చుకుంటే ఇంతకుముందు రెంటపాలెం కానీ చిత్తూరు ఇవన్నీ పోల్చుకుంటే గుంటూరు కానీ నెల్లూరు మీద ఎందుకు ఎంత స్పెషల్ ఫోకస్, ఎంత దారుణంగా గోతులు తీసేసి ముళ్ళకంజలు పెట్టే జనాన్ని అడ్డేసుకొని, ఎలాగ వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు, అక్కడ ఏమి వైసీపీ బలం కూడా లేదు, కానీ ఎందుకు ఎంత ఫోకస్ పెట్టింది? అంటే లేదు అట్లాగేమీ లేదు, అక్కడ ఎట్లా చేశారు ఇక్కడ అట్లాగే చేశారు. ఇక్కడ వీళ్ళ వాళ్ళు తక్కువ ఉండటం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ పడింది. ఇదివరకు ఉన్నటువంటి అతని పేరేంటి ఎమ్మెల్యేగా ఇప్పుడు టీడీపీ తరఫున గెలిచాడు కదా కోటరెడ్డి, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది వైసీపీ వాళ్ళే అటుకుపోయి ఉన్నారు. అందువలన వీళ్ళకి ఇప్పుడు డేరింగ్గా అటాక్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు, అంటే యాజిటేట్ చేసేవాళ్ళు. నల్లపరెడ్డి ధర్నాలు చేశాడు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడ జైలు దగ్గరికి అది హడావిడిలో ఉన్నారు. ఒకేసారి సైమల్టేనియస్గా 4 వైపులా కథ నడిపేవాళ్ళు లేరు ఇప్పుడు. అక్కడ నెల్లూరులో పట్టు కోల్పోయింది వైసీపీ. ఇప్పుడు వేమిరెడ్డి వాళ్ళు, అటు వాళ్ళ పేరేంటి మేకపాటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నప్పుడు మేకపాటి వాళ్ళు ఏమో మాస్ క్యారెక్టర్స్ కాదు, క్లాస్ క్యారెక్టర్స్.